వాస్తు శాస్త్రం గృహ నిర్మాణంలో మనకు అనేక రకమైన కొలతల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు ఆధునిక కాలంలో అయితే మనకి రోడ్ సైడ్ కొలత ఎంత, లోతు ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత అనుకుంటాం, మనం చెప్పుకుంటాం. మనం ఇప్పుడు అంతా టేప్‌తో కొలుస్తాం. మీకు మెటల్ టేప్ కావచ్చు, మామూలు టేప్ కావచ్చు. కొలత చెప్తా, లేదా నార్త్ కొలత ఎంత, ఈస్ట్ కొలత ఎంత చెప్పుకొని మనం ఇవాళ ఈ రోజుల్లో మనం వాడే విధానం అది. కొలతలో చెప్పుకోవడం, అడుగుల్లో మాట్లాడుకుంటున్నాం మనం. అంటే ప్రాచీన కాలంలో ఈ కొలతలు వేరు వేరు పేర్లతో పిలిచేవారు. ఉదాహరణకి మీకు తూర్పు పడమర లైన్ గీసినట్టయితే మార్కింగ్లో దాన్ని బ్రహ్మసూత్రం అనేవారు. దాన్ని బ్రహ్మసూత్రం అంటే ఈస్ట్ వెస్ట్ లైన్ సైడ్కి. అలాగే మీకు ఉత్తర దక్షిణ గీతను యమసూత్రం అని పిలిచేవారు. యమసూత్రం. అలాగే మీకు చుట్టూ చుట్టు కొలత గీతనేమో పర్యంక సూత్రం అని పిలిచేవారు. పర్యంక సూత్రం చుట్టుకొలత 4 సైడ్స్ అవుటర్ లైన్ని. అలాగే మీకు వృత్తాకారం ఉన్నట్టయితే నాగసూత్రం అనేవారు. తర్వాత మీకు నైరుతిని ఈశాన్యాన్ని డయాగనల్ లైన్ని మన కర్ణం అంటాం. అప్పుడు ఆ రోజుల్లో కర్ణ సూత్రం అని పిలిచేవారు.